ఆ వర్గం ఈ వర్గం అని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. ధైర్యంగా చెప్పాలంటే రాండి, ఎక్కడికన్నా చర్చకు సిద్ధం. ఒక 5 మంది సర్పంచ్ చెప్పండి, పార్టీ గుర్తులు కాదు కానీ ఇద్దరు నా వర్గం దాన్ని సంఘాలు ఎగరేస్తున్నారు. కానీ ఒక్కసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్థానిక ఎలక్షన్లు అంటే సర్పంచ్ ఎలక్షన్లు గద్వాల నియోజకవర్గం మొత్తం కూడా 2 విడతలు అయిపోయినాయి. దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున 130 గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని గ్రామాల్లో గట్టి పోటీ ఇచ్చినాం. కొన్ని గ్రామాల్లో ప్రత్యక్షంగా 27 నుంచి 36 మధ్యలో సర్పంచులు గెలుచుకోవడం జరిగింది. కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆ వర్గం ఈ వర్గం అని మేము 73, 52 అని చెప్పుకుంటున్నారు. కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ 131 అయితే 25 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. 106 అయితే వాళ్ళు చెప్పుకునే లెక్క ఎక్కడ ఉందంటే అభివృద్ధిని చూసి ఓటేసినారు మాకు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పుకుంటున్నారు. అదంతా అబద్ధం. ఈరోజు గట్టి పోటీచ్చి 36-40 మధ్యలో సర్పంచ్ స్థానాలు మా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఎందుకంటే ఈరోజు అందరు కూడా అధికార పార్టీ ఉంది అనే ఉద్దేశంతోనే కొంతమంది మాకు కలిసి ఈరోజు కలిసి వస్తాం, ఎమ్మెల్యే కలిసి వస్తాం, వర్గం కలిసి వస్తామని అందరూ గురి చేస్తున్నారు. కాబట్టి అత్యధిక మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది గద్వాల నియోజకవర్గంలో. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఇదేం పార్టీ గుర్తులు కాదు కానీ ఇద్దరు నా వర్గం దాన్ని సంఘాలు ఎగరేస్తున్నారు. కానీ ఒక్కసారి గ్రామాలలో చెక్ చేసుకుని మీ దగ్గరకు వస్తే గ్రామాల్లో నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఈయన ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినారు, ఇంక ఈ వర్గం గెలిచి ఆ వర్గం గెలిచి. కానీ ఈ గ్రామాల ప్రజలకైతే తెలుసు కదా ఎందుకొరకు పోయినారని. గ్రామాలలో అయితే మా వర్గం అంటే నవ్వుకుంటున్నారు. ఆ విధంగా ఈ వర్గాలు ఆ వర్గం ఈ వర్గం అని మేము లెక్కలు చెప్పుకుంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీచ్చి మద్దతుతోని భారీ ఎత్తున గెలుచుకోవడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధి అని ముందు పోతున్నారు. ఇంకా అభివృద్ధి అని ముందుకి అని చెప్పుకుంటూ పోతే ఈ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అనేది ఏం లేదు. ఇక్కడ చూస్తే ఉదాహరణకి ఏకగ్రీవమైన కొన్ని పంచాయతీలు, ఇక్కడ గట్టమల్లి లింగాపురం ఉంది, ఆయన హైదరాబాద్లో ఉంటాడు, వచ్చి ఇక్కడ అంటే 30 లక్షలకి బేరం ఆడి కొలుచుకున్నాడు. ఇది కూడా వాళ్ళ ఖాతాలకేనంట. అంటే ఏకగ్రీవమైనవి ఎవరో ఎక్కడి నుంచి వచ్చి డబ్బు పరంగా, ఇది ఎలక్షన్లు అంటే స్థానికంగా డబ్బు పరంగా ఇదైంది. కొంతమంది వాళ్ళ స్వతంత్రంలో రాజకీయంలో లేనోళ్ళు కూడా సర్పంచులు అయినారు. పిలుచుకొని రాండి మా దగ్గర రాండి అని కూడా అక్కడ కార్యకర్తలు ఫోన్లు చేస్తే మా దగ్గర ఉన్న వాళ్ళకు కూడా ఫోన్లు చేయడం జరిగింది. ఉదాహరణకు ఇప్పుడు ఎమ్మెల్యే వర్గం అని ఇరుకుచేడు గ్రామంలో ఎమ్మెల్యే వర్గం ఒకరిని పెట్టింది, ఇంకో సరితమ్మ వర్గం బీజేపీ పెట్టింది, మేము ఒకరు పెట్టినాం. అంటే మా క్యాండిడేట్ అక్కడ గెలిచినాడు అంటే ఇప్పుడు వాళ్ళని ఎవరు పెట్టినారు అనే ఉద్దేశం కూడా వాళ్ళకి, మేము ఎవరు క్యాండిడేట్ పెట్టినాము, ఈ క్యాండిడేట్ మా దగ్గరికి ఎందుకు వచ్చాడు అనేది కూడా లేదు. ఎవరు వస్తే వాళ్ళు మా క్యాండిడేట్ అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇరుకుచేడు గారిలో ఎమ్మెల్యే వర్గం పెట్టింది. అయితే బాపనాయ ఒక ఎస్సీ క్యాండిడేట్ పెట్టినాడు, మేము క్యాండిడేట్ పెట్టినాం. అక్కడ మా క్యాండిడేట్ గెలిచింది. తీరా చూస్తే ఉప సర్పంచ్ నా దగ్గరకు వచ్చినాడు, సర్పంచ్ అక్కడ పోయాడు. ఏంది మన సర్పంచ్ ఎక్కడ పోయిందంటే అన్నా కొద్దిగా ఏదో అభివృద్ధి చేసాం, గ్రామాభివృద్ధి కొరకు పోయినాడు అని చెప్పడం జరిగింది. సరే అని మేము కూడా వదిలేస్తున్నాం వర్గం. ఏదైతే ఇప్పుడు ఈ పార్టీ పరంగా కాదు కాబట్టి ఏదో అభివృద్ధి చెందుతుంది, గ్రామాలు అభివృద్ధి చెందుతాయంటే పోన్లని అంటాం. కానీ వాళ్ళు లెక్కలు చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి ఏం రాలేదు అని. కానీ అన్ని విధాల గట్టి పోటీ అన్ని మండలాలు కూడా ఉదాహరణ ఇంకో వర్గం సరితమ్మ వర్గం అంటూ ఇక్కడ మిట్టదొడ్డి అనుకో ఆరగిద్ది అనుకో, మిట్టదొడ్డిలో శేఖర్ అని ఉంటాడు, గెలిచిండు. మా పార్టీ తరఫున మద్దతు ఇచ్చినాం కాబట్టి ఆయన చెప్తున్నాడు కూడా. కానీ మేమే సరితమ్మ వర్గంలో గెలిచినామని చెప్తున్నారు. ఆరగిద్ద బాలకృష్ణ అని ఉన్నాడు, ఏకగ్రీవం అయినాడు. అంటే మా మద్దతు కూడా కట్టుకుని ఆయన అడిగితే మేము కూడా అక్కడ ఒక క్యాండిడేట్ కూడా పెట్టే పరిస్థితి లేమా. కానీ ఈ ఉదాహరణకు ఇవన్నీ కూడా చెప్తున్నా కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే వర్గం తుమ్మల చెరువులో పెట్టినాడు, ఆయనకు తెలుసు ఎవరు క్యాండిడేట్ పెట్టినారు, ఎవరు గెలిచిండు, ఎవరు ఓడినని. అక్కడ రాజని క్యాండిడేట్ గెలిచినాడు, మా మద్దతు ఇచ్చినాం. అక్కడ ఆ క్యాండిడేట్ కూడా ఎమ్మెల్యే దగ్గర పోయినాడు. ఇవన్నీ కూడా మా లెక్కలు వేసుకుంటా పోతే ఇక్కడ పోయిన 2 వర్గాలు కూడా మా తరపున గెలిచిన వాళ్ళు అంటే ఏమో అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు పోయి వస్తే పోకుండా కూడా వాళ్ళు మా ఖాతాలో వేసుకుంటామని లెక్కలు చెప్తున్నాం. వాళ్ళు ఇంత మేమింతని ఈ వర్గం అంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున గెలవడం జరిగింది. నియోజకవర్గంలో అభివృద్ధి కొరకు పోతామంటే కొంతమంది సరే అన్నాము. మేము కూడా ఇక్కడ వచ్చి ఫోటో ఆ వర్గం ఈ వర్గం అని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. ధైర్యంగా చెప్పాలంటే రాండి, ఎక్కడికన్నా చర్చకు సిద్ధం. ఒక 5 మంది సర్పంచ్ చెప్పండి, ఎక్కడన్నా ఎవరు మద్దతు లేనట్టు గెలిచామని మీ వర్గంలో కానీ ఈ వర్గంలో కానీ చెప్పండి. ఎక్కడైనా చర్చకు సిద్ధమని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున సవాల్ చేస్తున్నాం. ఈ విధంగా అన్ని గ్రామాలలో కూడా మా మద్దతుతోనే కొంతమంది గెలిచినారు. కాబట్టి
మీ తరపు ఎందుకంటే ఒక అధికార పార్టీ అనే ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చినారు, కానీ అంతకుమించి అయితే ఏం లేదని గణకానికి చెప్తున్నా. వచ్చేది ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి, ఎంపీటీస్ జెడ్పీటీస్ వస్తున్నాయి కదా, పార్టీ గుర్తులు ముందుంది. 5 మండలాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తామని, గద్వాల నియోజకవర్గ అసెంబ్లీ ఎలక్షన్ వస్తే కూడా గులాబ్ జెండా ఇక్కడ ఎగరేస్తామని గంటా పథకం చెప్తూ ఈ అవకాశం ముగిస్తున్నాం.